ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న రైతులే మాకు ముఖ్యమని ఎంపీ బడుకుల లింగయ్య యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలంలో ఎండిన పంట పొలాలను ఆయన మంగళవారం పరిశీలించారు. రైతుల పొలాలు ఎండుతున్నా కాంగ్రెస్ పార్టీకి కనీసం కనికరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 100 రోజుల్లోనే సుమారు 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. వీరందరి చావులకు కాంగ్రెస్ పార్టీనే కారణమని మండిపడ్డారు. గతంలో నాగార్జున సాగర్లో 503 అడుగుల వరకు నీళ్లు ఉన్నప్పుడు కూడా నీటిని విడుదల చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం పంట పొలాలను కాపాడిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 510 అడుగుల పైన నీళ్లు ఉన్నా విడుదల చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పెట్టుబడితో అప్పుల పాలవుతుంటే కనీసం పెట్టుబడి సాయం కూడా అందించడం లేదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిచి నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఎంపీ లింగయ్య డిమాండ్ చేశారు. మా పార్టీ ద్వారా ప్రభుత్వానికి మేము విన్నవిస్తాం. పొలాలను చూసి జరిగినటువంటి నష్టపరిహారాన్ని కోసం మరి డిమాండ్ చేయాలనేటువంటి కార్యక్రమం కింద ఇవాళ మేము పంట పొలాలు తిరుగుతున్నాం. ముఖ్యంగా ఈ యొక్క మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కానీ సూర్యాపేటలో కానీ చాలా వరకు పంట నష్టం జరిగింది. ఎక్కువ బోర్ల కింద బావుల కిందనే ఆధారపడి జీవించేటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఒక తడి 2 తడులకు కనీసం 1 తడి కన్నా నీళ్ళు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేసినాం. అయినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నీటిపారుదల మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడి నుంచి గెలిచిన వ్యక్తి కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. అయ్యా నాగార్జున సాగర్లో మరి నాడు 596 అడుగుల నీళ్లకు 513 అడుగులు నీళ్లున్నాయి. 505 వరకు డెడ్ స్టోరేజ్గా ప్రామాణికం తీసుకున్నారు. మేము గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసినాం. కనీసం త్రాగునీరు కోసం అన్న చెరువులు నీళ్ళు నింపినట్టయితే భూగర్భ జలాలు పెరుగుతాయి అని చెప్పి కోరినాం. అయినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రాలేదు. మీ కర్ణాటకలో ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి మీరు అడిగి శ్రీశైలానికి సాగర్కు ఒక 10 టీఎంసీల నీళ్ళు తీసుకొచ్చినా ఈ ప్రాంతంలో త్రాగునీరు సమస్య ఉండదు, సాగునీరు సమస్య ఉండదని చెప్పినాం. అయినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మీద ప్రేమ లేకుండా మరి పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకని ఈ రాష్ట్రంలో సుమారు 20 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని అంచనా వేస్తున్నాం మా పార్టీ. ఈ జిల్లాలో కూడా నష్టం జరిగింది. ఆ నష్టం ఎంత అనేది ఇప్పుడు మేము ఓ నివేదికను తయారు చేసి రాష్ట్ర పార్టీకి మేము పంపిస్తాం. మేము ఎకరానికి 25,000 నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 3 మాసాల్లో 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ రుణమాఫీ డిసెంబర్ 9 సోనియమ్మ జన్మదినం నాడే మీకు 2 లక్షల రుణమాఫీ ఇస్తాం, ఇంకెవడన్నా తీసుకొని రైతులు కూడా ఉంటే బ్యాంకులో పోయి తీసుకోండి అని చెప్తే మిమ్మల్ని నమ్మి రుణాలు తీసుకున్నారు. ఇవాళ బ్యాంకు వాళ్ళు వచ్చి జప్తు చేస్తారు. రుణమాఫీ ఎగ్గొట్టిర్రు, కరెంటు రావట్లేదు సకాలంలో. ఇవాళ పంట కొనండి, బోనస్ 500 ఇస్తామని చెప్పిర్రు. ఆ బోనస్ కూడా ఇచ్చే పాపను పోలే. రైతు బంధు కింద మేము ఏటా మరి ఎకరానికి 10,000 సంవత్సరానికి ఇస్తుంటే దాన్ని 15,000 ఇస్తామన్నారు. ఆ 15,000 దేవుడు ఎరుగు, 10,000 కూడా ఇచ్చే దిక్కు లేదు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రైతు బంధు ఇవ్వలేదని అడిగితే చెప్పు తీసుకొని కొట్టమన్నాడు. ఇంకో మంత్రి ఏమో కాలం కాలేదు ఎట్లా అంటే దేవుడే దిక్కు అంటుండు. ఆయన దేవుడే దిక్కు అయితే ఈ ప్రభుత్వం ఎందుకు? 10 సంవత్సరాలు గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతు హాయిగా ఉన్నాడు. రైతు బంధు తీసుకుండు, రైతు బీమా తీసుకుండు, కళ్యాణ లక్ష్మి తీసుకుండు, 24 గంటలు ఉచిత కరెంటు తీసుకుండు. ఈ నాగార్జున సాగర్ కింద 2 కార్లు 9 ఏళ్ళు 18 కార్లు 2 కార్లు నీళ్ళు ఇచ్చినాం మేము. నీళ్ళు ఇక్కడ లేకుంటే మేము శ్రీశైలం నుంచి పైనుంచి కూడా తీసుకొచ్చి ఇచ్చినాం. కాబట్టి ఇలా అన్యాయం జరుగుతుంది రైతులకు.